హలో హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ప్రాఫిట్ మేకర్ సాఫ్ట్వేర్లో రిటైల్ వాళ్ళు సేల్ బిల్ ఏ విధంగా ఎంట్రీ చేసుకోవాలి, ఫోన్ నెంబర్ ద్వారా ఏ విధంగా బిల్ ఎంట్రీ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ మన సాఫ్ట్వేర్ ఓపెన్ చేశాక ట్రాన్సాక్షన్స్ అనేది క్లిక్ చేయండి. సేల్స్, ఈ సేల్స్లో ఆల్రెడీ ఒక పేషెంట్ ఫోన్ నెంబర్ ద్వారా బిల్ తీసుకుని వెళ్ళిపోయి ఉంటాడు. సెకండ్ టైం వచ్చి సేమ్ ఫోన్ నెంబర్ ద్వారా మళ్ళీ అదే మెడిసిన్స్ ఇవ్వండి అని అడిగాడు అనుకోండి. ఏ విధంగా ఎంట్రీ చేసుకోవాలి అని అంటే ఆప్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ గెట్ ప్రీవియస్ బిల్ ఐటమ్స్ ఫోన్ నెంబర్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి పేషెంట్ యొక్క ఫోన్ నెంబర్ అనేది ఎంట్రీ చేయాలి. ఎంట్రీ చేశాక ఎంటర్ క్లిక్ చేయండి. ఇక్కడ ఎన్నిసార్లు తీసుకుని వెళ్ళాడో ఆ ఫోన్ నెంబర్ మీద అనేది పేషెంట్ వస్తాడు. సో 4 టైమ్స్ తీసుకుని వెళ్ళాడు. మనకి డేట్ ఉంటుంది. సో నాది డెమో వర్షన్ కాబట్టి సేమ్ డేట్ కింద ఉంది. సో వాళ్ళు ఏ టైంలో ఏ డేట్లో తీసుకుని వెళ్ళాడో ఉంటుంది. సేమ్ డేట్ అన్నారనుకోండి, వాళ్ళు చెప్పిన డేటు 2 days ఆ డేట్ కన్ఫర్మ్ చేసేసుకొని ఎంటర్ క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా ఆ ఐటమ్స్ అన్నీ వచ్చేస్తాయి ఇక్కడ. సో ఫోన్ నెంబర్ వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఇక్కడే వచ్చేసాయి. ఓకే అని అనుకుంటే సేవ్ చేసేస్తాం. ఇది అందరికి తెలిసిందే. ఇంకో ఐటమ్ యాడ్ చేసుకోవాలి అని అనుకుంటే ఇక్కడే డోలో ఇంకో ఐటమ్ అనేది నేను యాడ్ చేసుకున్నాను. సో ఇలాగా ఏమన్నా అడిషనల్గా ఐటమ్స్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసేసుకుంటాం. యాడ్ చేసుకున్నాక ఫైనల్గా సేవ్ చేస్తాం. సేవ్ చేసేటప్పుడు ఇంకో కండిషన్లో ఇంకో పేషెంట్ ఏంటి అని అంటే టోటల్ అమౌంట్ మనకి 698 రూపీస్ అయింది. బట్ పేషెంట్ దగ్గర అమౌంట్ 500 రూపీసే ఉంటాయి. నాకు 500 రూపీస్కే మెడిసిన్స్ ఇవ్వండి అని అడిగారనుకోండి, F4కి ప్రెస్ చేయండి. ఇక్కడ ఎంటర్ ద అమౌంట్ అని అడుగుతుంది. సో మీరు 500 అనేది ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా క్వాంటిటీ ఇక్కడ చూడండి తగ్గిపోయింది. సో దాని రిలేటెడ్ ఐటమ్స్కి అనేది వచ్చేస్తూ ఉంటుంది. లేదు మనం మాన్యువల్గా కూడా ఇక్కడ ఎంట్రీ చేసేసుకోవచ్చు. ఈ విధంగా బోత్గా చేసుకోవచ్చు. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్యాంట్ అండ్ డీ క్యాప్ అనేది నేను డిలీట్ చేయాలి అని అంటే కంట్రోల్ డిలీట్ చేస్తే ఆ ఐటమ్ మాత్రం ఒకటి డిలీట్ అవుతుంది. ఓకే ఫైన్ సార్. ఇప్పుడు డ్రగ్ కాంబినేషన్ తీసుకొని వచ్చాడు. ఆ డ్రగ్ కాంబినేషన్ మీద నా దగ్గర ఉన్న బ్రాండ్స్ ఏమున్నాయో చూసుకోవాలి అని అంటే కంట్రోల్ F3 ప్రెస్ చేయండి. మన దగ్గర ఉన్న ఇక్కడ కాంబినేషన్ అనేది వస్తుంది. సో నేను ఏంటి అని అంటే ఇప్పుడు తర్వాత అస్లోఫెన్స్ ప్లస్ పారాసిటమాల్ అనేది తీసుకుంటాను. దీన్ని సెలెక్ట్ చేసుకొని ఎంటర్ క్లిక్ చేశాను అనుకోండి, ఆ ఫార్ములా మీద దాని యొక్క బ్రాండ్స్ అనేవి మనకి ఇక్కడ ఉంటాయి. సో ఏ ఐటెం కావాలనేది చూసుకొని సెలెక్ట్ చేసేసుకొని క్వాంటిటీ అనేది ఇచ్చేస్తాం. ఓకేనా? లేదు సేమ్ నేమ్ మీద సేమ్ డ్రగ్ ఏదన్నా వేరే పేరు ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డోలో 650 ట్యాబ్లెట్ ఉంది, ఇదే పేరు మీద ఇంకో పేరు మీద ఏదన్నా ఉంది చూసుకోవాలి అని అనుకుంటే కంట్రోల్ F2 ప్రెస్ చేయండి. ఆ బ్రాండ్ పేరు మీద ఇవన్నీ ఉన్నాయి. సో మనకి ఏదైతే కావాలని అనుకుంటామో ఆ ఐటమ్ని సెలెక్ట్ చేసేసుకొని క్వాంటిటీ అనేది చేంజ్ చేసేసుకుంటాం. ఈ విధంగా అనేది సేల్ బిల్లో ఎంట్రీ చేసేసుకోవాలి. డ్రగ్ కాంబినేషన్కున్నా కానీ ఎంట్రీ చేసేసుకొని ఫైనల్గా సేవ్ అనేది చేస్తాం. ఇక్కడ పేషెంట్ ఎంత అమౌంట్ ఇచ్చాడు, రిటర్న్ బ్యాలెన్స్ మనమే 47 ఇవ్వాలి కాబట్టి ఉంటుంది. ఓకే. ప్రింట్ కావాలంటే ప్రింట్ వస్తుంది, అవసరం లేదనుకుంటే క్యాన్సిల్ చేస్తాం. సేమ్ టైం మన దగ్గరగా రెగ్యులర్గా వచ్చి పేషెంట్స్ ఉంటారు. హార్ట్ పేషెంట్స్ కానీ షుగర్ పేషెంట్స్ కానీ లైక్ దట్ ఇట్లా మంత్లీ కోర్స్ తీసుకొని వెళ్ళేవాళ్ళు. సో వీళ్ళకి ఎలాగా అని అంటే ఫస్ట్ మనం సేవ్ చేసుకొని ఆ పేషెంట్ని సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. సెలెక్ట్ చేసుకొని ఆప్షన్స్లో గెట్ రెగ్యులర్ ఐటమ్స్ క్లిక్ చేసేసి ఎంటర్ క్లిక్ చేశారనుకోండి, డిఫాల్ట్గా వాళ్ళు ఏమేమి తీసుకుని వెళ్తారో మనకి ఇక్కడే డిస్ప్లే అయిపోతుంది. సో రిక్వైర్డ్ ఏంటంటే 20 ఉన్నాయి, అవైలబిలిటీ 1 అని ఉంది. ఓకే అని క్లిక్ చేశాను అనుకోండి, సేమ్ ఇంకో ఐటమ్ కూడా చూపెడతా ఉంది. టోటల్ ఐటమ్స్ నేను ఏం సెలెక్ట్ చేయలేదు, బ్యాచ్ నెంబర్స్ క్వాంటిటీ డిఫాల్ట్గా వచ్చేసాయి. అమౌంట్ ఫైనల్గా సేవ్ అంటే సేవ్ చేస్తాం. ఇప్పుడు వీళ్ళు ఏంటి అని అంటే 2364 రూపీస్ అయ్యింది. సో నాకు 1500 కావాలి అన్నారనుకోండి, సేమ్ యాస్టేజ్గా F4కి ప్రెస్ చేయండి. ఇక్కడ 1500 ఎంటర్ చేయండి. సో అండి ఇక్కడ 1500 అమౌంట్కి రిలేటెడ్గా ఒక 10 రూపీస్ అటు కానీ ఇటు కానీ మీకు
క్వాంటిటీ అదే లెస్ అయిపోయి వస్తుంది. ఫైనల్గా సేవ్ అని చేస్తే సేవ్ అవుతుంది. ప్రింట్ కావాలా క్యాన్సల్. నా దగ్గర ప్రింటర్ లేదు కాబట్టి క్యాన్సల్ చేస్తున్నాను. ఈ విధంగా సేల్ బిల్ అనేది ఎంట్రీ చేసుకోవాలి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయంటే కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. థ్యాంక్ యూ.